హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో ఒక బ్లౌజ్ని ఎంత తక్కువ టైంలో మనం కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను చెప్పే కొన్ని టిప్స్ని పాటిస్తే మనము ఎప్పుడైనా ఏదైనా బ్లౌజ్ని ఎంత టైంలో కట్ చేస్తామో అందులో సగం టైంలోనే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే కట్ చేసేటప్పుడు మనం టీవీ చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ అలా చేసే కంటే కటింగ్ చేసినప్పుడు మన మైండ్ మొత్తం కటింగ్లోనే ఉంచినట్లయితే కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా మీరు బయట కస్టమర్స్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు 2-3 బ్లౌజులు అంటే ఒక్క బ్లౌజ్ కట్ చేసే టైంలోనే 2-3 బ్లౌజులు అయితే కట్ చేసుకోగలరు. ఫస్ట్ టైం మన ఛానల్ని మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో ఎప్పుడు పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. లైనింగ్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేశాను. లైనింగ్ వచ్చేసి మనకి 2 పొరలుగా అయితే ఉంది. ఫోల్డింగ్ మన వైపు ఉంది, ఓపెన్ బయట వైపు ఉంది. మనమైతే ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే ఇటువైపు అయితే కట్ చేసుకుందాం. గట్ అంచు అయితే ఇటువైపు వచ్చింది. అలా డబుల్ ఫోల్డింగ్ అయితే మనం చేసుకుందాం. అలా చేసుకున్న తర్వాత కింద ఖర్చు పాయింట్లో హెచ్చు తగ్గు లేకుండా ఈ విధంగా కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ మన వైపు ఉంది, ఓపెన్ బయట వైపు ఉంది. ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉల్టాలో నేనైతే కంప్లీట్గా ఓపెన్ అయితే చేశాను. చేసి ఇక్కడ మెజర్స్ అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ ఖర్చుతో కలిపి శంఖ భాగంలో ఖర్చుతో కలిపి ఎంత ఉందో ఒకసారి గుర్తు అయితే పట్టుకోవాలి మైండ్లో, సరేనా? అలానే హ్యాండ్ పొడవు మనకు 3 మెజర్మెంట్లు అనమాట. అలా 3 కొలతలు మన మైండ్లో పెట్టేస్తే సరిపోతుంది. 1-2 బ్లౌజులకి మీకు కొద్దిగా కొత్తగా అవ్వచ్చు, కానీ అలా కట్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజులో. హ్యాండ్ పొడవులో 1 ఇంచ్ పెంచుకోవాలి. మనకి 9 ఇంచీలు వచ్చింది. 1 ఇంచ్ కలిపి 10 ఇంచీలకి మార్క్ చేసుకోండి. ఇటువైపు కూడా 10 ఇంచీలకి మార్క్ చేసుకొని కింద 3 ఇంచీలకి అలా మార్క్ చేయండి. ఇక్కడ కూడా 3 ఇంచీలకి మార్క్ చేయండి. హ్యాండ్ పొడవు అయిపోయింది కదా. హ్యాండ్ లూజు మనకి 9.5 వచ్చింది. 9.5కి మార్క్ చేసుకొని లోపలికి ఒక 2 ఇంచీల ఖర్చు, ఎందుకంటే ఖర్చుతో కలిపి కొలిసాం కదా. ఆ విధంగా ఒకసారి సంఖ భాగంలో లూజు కూడా చూసుకోండి. మనకి 12 అయితే వచ్చింది. అక్కడ 12 మనకు రాలేదు కాబట్టి కొద్దిగా వెనక్కి అయితే తీసాను. మనకి అలా వెనక్కి తీయడం వల్ల 2 పీసులు అయితే అతుకులు అయితే పడతాయి. అలా మనం వెనక్కి తీసాం కాబట్టి ఒకసారి మళ్ళీ లూజులు చెక్ చేసుకోండి. లూజులు అయితే జస్ట్ కొద్దిగా అయితే వేరియేషన్ వచ్చింది. షోల్డర్ దగ్గర ఒక 1.5ని మార్క్ చేయండి. ఖర్చు వైపు 2 ఇంచుని మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకొని లైన్స్ కూడా మీరు కొట్టుకోవచ్చు. మీకు బ్లౌజుల్లో ప్రాక్టీస్ ఉందంటే మీరు లైన్స్ కూడా అవసరం లేదనమాట. వీడియో కోసమే నేనైతే ఇక్కడ లైన్స్ అయితే తీస్తున్నాను. బిగినర్స్ కోసం నార్మల్గా లైన్స్ అయితే తీయవసరమే లేదు, సరేనా? ఈ విధంగా లూజ్ ఖర్చు లైన్ అయితే ఒకసారి తీసుకోండి. ఇక్కడ లూజ్ లైన్ అయితే తీసుకోండి. ఇది లూజ్ది అనమాట. ఈ విధంగా కరెక్ట్గా మెజర్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం రౌండ్ అక్కడ 1.5 నుండి స్టార్ట్ చేస్తూ ఈ లాస్ట్ 2 ఇంచ్ వరకు అయితే ఉంది కదా, అక్కడ వరకు అయితే ఒక రౌండ్ అయితే ఆ విధంగా తీసేసేయండి. చాలా ఈజీగా రౌండ్ కూడా మనకైతే వచ్చేస్తుంది. లోత్ అయితే ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీయండి. మనం ఆది బ్లౌజ్ ముడతలు ఏమీ లేవు అంటే 1/2 ఇంచ్ తీయండి. ఆది బ్లౌజులో ముడతలు ఉన్నాయంటే 3/4 ఇంచ్ తీయండి. హ్యాండ్ లూజు మనకి శంఖ భాగంలో లూజు, అలానే హ్యాండ్ పొడవు ప్రతి ఒక్క పాయింట్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసేయండి. ఖర్చు వచ్చేసి హ్యాండ్ లూజ్లో మనం ఎంత పెట్టామో శంఖ భాగంలో లూజ్లో కూడా ఖర్చు అంతే ఉండేటట్టు చూసుకోండి. మధ్యలో కట్ పెట్టండి. కట్ పెట్టి ఓపెన్ చేసుకున్నాకనే మనం ఫ్రంట్ లోత్ అయితే తీయాలి. అలా ఫోల్డింగ్లో ఉండేటప్పుడు తీయద్దు, ఎందుకంటే 4 పీసులు మనకు కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ లోతు తీసుకొని ఒక కట్ పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. మనకి చిన్న జాయింట్స్ అయితే వస్తాయి. ఒక 1 ఇంచ్ 1.5 జాయింట్లు. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడడానికి చాలా లుక్గా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని ఇది కూడా మన వైపు ఫోల్డింగ్ ఉండాలి, ఓపెన్ బయట వైపు ఉండాలి. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు లేకుండా మనం ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ పీస్ని కట్ చేసి తీసేయాలి. అలా తీసాక బ్లౌజ్ని కరెక్ట్గా సీదాలో అయితే నేను పెట్టాను చూడండి, రైట్ సైడ్ పెట్టాను. అలా పెట్టాక ఇటు సైడ్ కుట్టు నుండి అటు సైడ్ కుట్టు వరకు ఈ విధంగా కొలుసుకోండి. రౌండ్ కింద మనం కొలుస్తున్నాం చూడండి. ఈ విధంగా రౌండ్ కింద భాగం కూడా కొలుసుకున్నాం అనమాట. ఎంత ఉందో ఒకసారి మైండ్లో పెట్టేసేయండి.
తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ ఒకసారి చూసుకోవాలి. అలా లేదు అంటే కింద ఖర్చుని చూసుకోండి, సరేనా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి కింద వరకు బ్లౌజ్ పొడవు ఎంతో చూసుకోండి. ఆ కిందకైతే నాకు వీడియో అయితే మిస్ అయింది, అయినా పర్లేదు, బ్లౌజ్ లాస్ట్ వరకు చూసుకోండి. షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి. మనకి బ్యాక్ సైడ్ కొలతలు అంతా అయిపోయాయి, నెక్ విడ్త్ ఒక్కటే తీయలేదు. అన్ని తీస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చుట్టుకొలత వచ్చేసి 22 ఇంచీలు అయితే వచ్చింది. 22లో సగం ఎంత? 11 కదా, 11కు మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు ఎక్స్ట్రా 2 ఇంచీలు పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ డాట్ కోసం పెట్టట్లేదు, ఎందుకంటే రౌండ్ కింద భాగంలో మనం కొలిసాం కాబట్టి లూజ్ కంప్లీట్గా వచ్చింది. ఇక్కడ సంఖ భాగంలో కింద లెంత్ మనకి 9 వచ్చింది, 1 ఇంచ్ కలిపి 10 పెట్టేసేయండి. మనకి బ్లౌజ్ పొడవు 16 వచ్చింది, దానికి 1 ఇంచ్ కలిపి 17 పెట్టేసేయండి. మీ బ్లౌజుకు మీకు ఎంత వస్తుందో. ఇక్కడ లెంత్ రిమైండింగ్ లెంత్ రౌండ్ కింద లెంత్ 6 వచ్చింది, దానికి 1 ఇంచ్ కలిపి 7 పెట్టేసేయండి. మనం కొన్ని కొలతలు అయితే పెట్టేసాం కదా. ఇప్పుడైతే మనము లూజ్ అయితే చూసుకుందాం, అంటే నెక్ విడ్త్ చూసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ ఈ విధంగా చూసుకోవచ్చు. కరెక్ట్గా బ్యాక్ సైడ్ 22 ఉంది కదా, 11కి అలా మార్క్ చేసుకొని ఇటైనా చూసుకోవచ్చు. మీరు బిగినర్స్ ఉండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఏమైనా అంటే ఇలా ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటే మనకి 3 ఇంచీలు అయితే వచ్చింది. ఆల్రెడీ చూడడం అనేది నేను ఫర్దర్ వీడియోస్లో బోల్డ్ అనే వీడియోస్లో అయితే చెప్పాను, ఎల్ షేప్ గీసుకొని ఎలా చూసుకోవాలని. పైన కింద 3 ఇంచీలు కాబట్టి 3 ఇంచీలకి మార్క్ చేసుకోండి. ఇక్కడ కింద మనకి 11 ఇంచీలు, తర్వాత ప్లస్ 2 ఇంచీలు 13 ఇంచీలు కాబట్టి ఈ పైన కూడా 13 ఇంచీలు మార్క్ చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా లైన్ తీసేసేయండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అక్కడ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక ఎల్ షేప్లో బాక్స్ అయితే కొట్టేసేయండి. అలా కొట్టేస్తే మనం రౌండ్ అయితే తర్వాత తీసుకుందాం. షోల్డర్ మనకి పావు తక్కువ 3 అయితే వచ్చింది, ఇక్కడ పావు తక్కువ 4 ఇంచీలు 1 ఇంచ్ కలిపేసి పెట్టేసేయండి. మనం ఆల్రెడీ ఆమ్ డౌన్ వచ్చేసి కింద మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి మిగిలిందంతా పైనదంతా మనకి శంఖ భాగంలో డౌన్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడికి ఒక మార్క్ అయితే చేసుకొని ఎల్ షేప్లో అయితే కొట్టేసేయండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, నేను ఫాస్ట్గా కూడా చెప్పట్లేదు. ఒకసారి ఫాస్ట్గా అనిపిస్తే 1కి 2 సార్లు చూడండి, లేదంటే వీడియోని ఎలా స్లో చేసి చూడాలా అని చెప్పేసి కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఆ ట్రిక్ అయినా ఫాలో అవ్వండి. ప్రతిదానికి లైన్స్ కొట్టుకోండి. ఇక్కడైతే ఖర్చు పాయింట్ కింద పైన 2 ఇంచీలకి అలా మార్క్ చేసి ఖర్చు పాయింట్ అయితే తీసుకోండి. మనం సీదాలో పెట్టాం కాబట్టి ఖర్చు ఎక్స్ట్రా అయితే తీసాము. తర్వాత వచ్చే సంఖ భాగంలో 1.25 ఇంచుకి అయితే అలా మార్క్ చేసుకొని అటు నుండి ఇటు నుండి అలా లైన్స్ కొట్టుకొని ఒకసారి అయితే తీసేసేయండి. చాలా ఈజీగా, తప్పులు వచ్చినా దాన్ని ఎలా సవరించుకోవాలి అనే విషయం కూడా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. కటింగ్లో బిగినర్స్ అయితే భయపడతారు కదా, 1కి 2 సార్లు చూస్తే మీకు ఈజీగా అయిపోతుంది. మనకి స్టార్టింగ్లో 16 ఇంచీలకి 17 పెట్టుకున్నాం కదా, మిడిల్లో 17 ఉందా లేదా, లేదంటే పైన 17 ఉందా లేదా అని 1కి 2 సార్లు పొడవులో చెక్ చేసుకోండి. మీరు బిగినర్స్ అయితే మీకు కొద్దిగా బ్లౌజుల్లో టచ్ ఉందంటే మీరు చెక్ చేసుకునే అవసరం అయితే ఏమీ లేదు. చూడండి అక్కడ క్లాత్ మనకు కొద్దిగా ఫోల్డింగ్ ఉంది కాబట్టి 1.25 ఇంచ్ అయితే అక్కడ తేడా వచ్చింది. 1కి 2 సార్లు అలా చేసుకొని కొలతలు తీసుకొని అలా కరెక్ట్ మెజర్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇలాగా లూజులు అయితే కొలుసుకోండి. సంఖ భాగంలో లూజు మనము హ్యాండ్స్కి 12 పెట్టాం కదా, 12 కొద్దిగా ఇంక ఎక్కువే రావాలి ఇక్కడ, సరేనా. ఎందుకంటే మనకి షోల్డర్లో కొద్దిగా వెళ్తుంది కాబట్టి మనకి ఈ విధంగా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత నెక్ రౌండ్ అయితే ఈ విధంగా చూసుకోండి. అటు రైట్ సైడ్ షోల్డర్ నుండి లెఫ్ట్ సైడ్ షోల్డర్ కుట్లు వరకు అయితే ఒకసారి చూసుకోండి. ఎంతైతే మనకు వచ్చిందో అందులో సగం మనం ఇక్కడ రౌండ్లో మనకి డబల్ ఉంది కదా, కొలిసేసరికి ఎంత ఉండాలి అలా చూసుకోండి. మనకి అక్కడ బ్లౌజ్ 25 వచ్చింది, షోల్డర్ కుట్టుల్లోకి 1 ఇంచ్ కలిపాము 26, ఇక్కడ 13 రావాలి, అలా చూసుకోండి. అయితే అదే విషయాన్ని మనం ఇంతకు ముందు బ్లౌజుల్లో కూడా చెప్తూనే ఉన్నాను. షోల్డర్ జారకుండా 1.25 ఇంచు లోపలికి రౌండ్లో నెక్ రౌండ్లో తీసుకోండి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర కూడా 1.25 ఇంచు లోపలికి తీసుకోండి, ఎందుకంటే షోల్డర్ పెరిగిపోద్ది కాబట్టి. అలా తీసుకుంటే మనకు కరెక్ట్గా రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, 12.5 12.5 అలా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అలా చెక్ చేస్తే మీకు తక్కువ ఏమైనా వచ్చిందంటే నెక్ విడతలు అంటే ఆర్మ్ హోల్ విడతలోనైనా దించండి, లేదంటే వెడల్పుల్లోనైనా పెంచుకోండి, సరేనా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. చూడండి ఎక్కడ మనము
ఆ లైన్స్ కంటే మనం లోపలికి కట్ చేస్తున్నామా బయటకు కట్ చేస్తున్నామా ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి వీడియో చూస్తున్నప్పుడు. మనకి అక్కడ సంఖ భాగంలో అయితే మనం ఆ లైన్స్ కంటే బయటకే చేసాం, ఎందుకంటే అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి కాబట్టి. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఉన్న పార్ట్ని మనము ఈ విధంగా బ్యాక్ పార్ట్ని 2 ఇంచీలు అయితే ఈ విధంగా తీసేసుకుందాం, 2 ఇంచీలు ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ సైడ్ తీసుకునేటప్పుడు మనకైతే సరిపోవట్లేదు, క్రాస్గా తీసుకుందాము అంటే. కాబట్టి ఎటువైపు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందో చూసుకొని ఈ వైపు మనకు సరిపోయింది కదా, చిన్న చిన్న జాయింట్స్ అయితే పడతాయి కాబట్టి ఇలానైతే మనం చేసుకుందాం. అయితే ఇది ఫుల్ క్రాస్ అయితే రాలేదు. అయితే మనం ఫుల్ క్రాస్ అంటే కొద్దిగా మనకి ఏజ్డ్ వాళ్ళకి ఎక్కువ క్రాస్ రాకపోయినా ప్రాబ్లం అయితే లేదు. మనకి బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంది, కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు అంటే ఎక్కువ క్రాస్ లేకపోయినా ప్రాబ్లం లేదు. మరి యంగేజ్గా ఉన్నారు అంటే కరెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజులు వేసుకుంటారు అంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ ఉండేటట్టు చూసుకోండి. లైనింగ్ సరిపోకపోతే ఇంకొక ఎన్నో సెంటీమీటర్లు అలాగే ఎక్కువ తీసుకోండి. సరేనా? ఈ విధంగా మనం వేసాక చుట్టుపక్కల మార్క్ అయితే చేసేసుకున్నాము, క్లాత్ కూడా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేను ఉల్టాలో వేస్తున్నాను చూడండి, అంటే రాంగ్ సైడ్ అయితే వేస్తున్నాను చూడండి. అలా కరెక్ట్గా మనమైతే ఆ పార్ట్ని కరెక్ట్గా ఎక్కడ లూజులు లేకుండా క్రాసులు లేకుండా చూసుకోండి. నెక్ విడ్త్ ఆల్రెడీ చూసాం కదా, నెక్ డౌన్ వచ్చేసి ఒకసారి చూసుకుందాం. మనకి 6.5 అయితే అక్కడ వచ్చింది కాబట్టి 6.5 ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి చూసుకోండి కరెక్ట్గా మీ బ్లౌజుకి మీకు ఎంత ఉందో. అలానే ఇక్కడ ఉక్కు సైడ్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. అలానే నెక్ ఇక్కడ వచ్చేసి సంఖ భాగంలో ఆ మధ్యలో విడత కూడా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లూజు సేఫ్ బెల్ట్ దగ్గర లూజ్ ఎంత ఉంది, నడుము లూజ్ చూసుకోండి. ఇక్కడ బాడీ లూజ్ కూడా చూసుకోండి. ఈ మెజర్స్ ఉంటే చాలు. మనం అన్ని మెజర్స్ ఆల్రెడీ మనము ఫ్రంట్ సైడ్ అయితే తీసుకున్నాం. ఏ విడత ఎంత ఉందా అనేది మీరు కరెక్ట్గా మైండ్లో అయితే పెట్టుకోవాలి. అయితే ఒకసారికి మీరు మర్చిపోవచ్చు, 1-2 సార్లకి మీరు కొత్త వాళ్ళు అయితే మర్చిపోవచ్చు, కానీ అలా తీస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఒకేసారికి ఫ్రంట్ పార్ట్ అలా కట్ చేసాము అని మనకి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. పైన కింద ఈ విధంగా షోల్డర్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మనకి బ్యాక్ సైడ్ ఎంత పావు తక్కువ 4 పెట్టాము, ఫ్రంట్ సైడ్ 4 రావాలి. నెక్ డౌన్ వచ్చేసి 6.5 పెట్టాము, 6.5కి అలా లైన్ కొట్టుకొని ఇక్కడ నెక్ విడత వచ్చేసి బ్యాక్ సైడ్ మనం 3 పెట్టాము, ఇక్కడ కూడా 3 కంటే కొద్దిగా ఎక్కువే 3.25 ఉండేటట్టు చూసుకోండి. ఉక్కు పట్టి 4 ఉంది, 4.5 ఉంది, 4.5కి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొలతలు నేను ఎంత పెట్టానా ఎంత పెంచానా అని కాదు, మీకు ఎంత వచ్చింది ఎంత పెంచుకోవాలి అనే ఒక మైండ్లో మీరు పెట్టుకోండి. ఇక్కడ నా బ్లౌజ్ కొలతలు ఎంతైనా ఉంటే అదల్లా మీకు అవసరం లేదు. మీ బ్లౌజ్కి ఎంత వచ్చింది ఎంత పెంచాలి అనే పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ పొడవు వచ్చేసి 15 ఇంచీలు కదా, బ్యాక్ సైడ్ 17 పెట్టాము, మనకి ఇక్కడ 15 కదా, ఒక 1/2 ఇంచ్ అయితే నేను డౌన్ చేశాను. అయితే అక్కడ మన క్లాత్ అయితే అంత నీట్గా అయితే సరిపోలేదు, ఇటు ఖర్చు వైపు అటు అయినా సరే పర్లేదు. ఎందుకు అంటే మనం కట్ చేసేది కొద్దిగా ఏజ్ వాళ్ళదే కాబట్టి మనకు కొద్దిగా అంత కరెక్ట్గా ఏం లేదు, ఒక 1/4 ఇంచుకి 1/2 ఇంచుకి ఏం లేదు. ఇక్కడ నడుము లూజు అలానే బాడీ లూజు మన బ్లౌజులో 12 ఇంచీలు నడుము లూజు వచ్చింది మార్క్ చేసుకున్నాము, బాడీ లూజు 12.5 వచ్చింది మార్క్ చేసుకున్నాము. ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి లైన్ కొట్టేసేయండి, మనకు ఫ్రంట్ పార్ట్ అచ్చంగా వచ్చేసింది కదా. ఇలా వచ్చాక కింద విడత వచ్చేసి మనకు అక్కడ ఎక్కువలా అనిపిస్తుంది, ఏదో ఒక మూల పెరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సంఖ భాగంలో కొద్ది కిందకి చేయండి. అలానే ఇక్కడ లోతు కూడా మనం ఒక బ్యాక్ సైడ్ కంటే ఒక 1/2 ఇంచ్ అలా తీసుకుంటాం కదా, 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ అలా లోపలికి తీసుకొని అలా మార్క్ చేసేసేయండి. అలా మార్క్ చేసుకుంటే మనకు అక్కడ కరెక్ట్గా ముడతలు ఏమీ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ వైపు కూడా నేను ఒక 1/2 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకొని డీప్గా నేనైతే రౌండ్ తీసాను. అలా తీసుకున్నాక ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర ఇంకా క్లారిటీ కోసం మీకోసం ఇంకొకసారి అయితే నేను మార్క్ చేస్తున్నాను. సరేనా? ఈ విధంగా అలా మార్క్ చేసుకొని చూడండి, ఎంత పెద్ద కొలత చిన్న పీస్లో మనం ఎంత బాగా పట్టించామో మీకైతే అర్థమవుతుంది. ఇంక ఎక్స్ట్రా మనం డాట్ల కోసం అయితే పెంచుకోవాలి కదా, ఫ్రంట్ డాట్ మనం 2.5 పెంచుకుంటాము, అలానే సంఖ భాగంలో డాట్ కోసము ఉక్కు పట్టి మనం ఫోల్డ్ చేస్తాం, దానికోసం అయితే 1 ఇంచ్ అయితే పెంచుతాం. కాబట్టి ఆ పెంచేది వచ్చేసి మన క్లాత్లో అక్కడ లేదు కదా, ఇక్కడ ఈ పీస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, పొడవు వెడల్పులు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అక్కడ 2 ఇంచీలు 2.5 అయితే ఎక్కువ రావాలి కదా కింద భాగంలో, ఈ విధంగా కరెక్ట్గా మనకు అక్కడ సెట్ అయింది. కాబట్టి ఈ పీస్ని అయితే మనము కట్ చేసుకుందాం. ఇంకొకసారి రౌండ్స్ అయితే మనము చెక్ చేసుకుందాం.
నెక్ రౌండ్ ఒకసారి షోల్డర్ దగ్గర నుండి ఉక్కు పట్టి వరకు అయితే కొలుసుకోండి మీ బ్లౌజ్కి. అయితే ఎంత వచ్చిందో దానికంటే 1 ఇంచ్ మనకి ఎక్కువ రావాలి. ఇక్కడ సంక భాగంలో లూజ్ ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ కొలిసాము, హ్యాండ్ కొలిసాం కదా, ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి మన బ్లౌజ్లో ఎంత ఉందో 1 ఇంచ్ ఎక్కువ రావాలి. ఇక్కడ సంక భాగంలో వచ్చేసి మన బ్లౌజ్లో ఎంత ఉందో 1 ఇంచ్ ఎక్కువ రావాలి. అలా చూసుకోండి. మనకి ఇక్కడ క్లాత్ పడుతుంది కాబట్టి మనం జాయింట్స్ వేసాక స్టిచ్చింగ్ వీడియోలో కొలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొలిసినా మనకు జాయింట్స్ పడతాయి కదా, మనకు అందాజుగా తెలియదు కాబట్టి అతుకులేసాక మనం చూసుకోవచ్చు. ఈ పీస్ని నేనైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసాక మనకి చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు అటు లైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకు కన్ఫ్యూజ్గా అయితే ఉండొచ్చు. అయితే మీరు బిగినర్స్ అయితే 1-2 సార్లు చూడండి, రఫ్లో ట్రై చేయండి, లేదంటే పేపర్లో ట్రై చేయండి. పేపర్లో ట్రై చేస్తే ఒక 2-3 పేపర్లు మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎంత మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే మీకు ప్రాక్టీస్తోనే ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. బాగా ప్రాక్టీస్ ఉండేటప్పుడు చూడండి, ఎక్కడైనా మనం ఒక పీస్ కట్ చేసేటప్పుడు కొన భాగాలు అలా కనిపించేటప్పుడు ఏమంటే ఆ కొనలన్నీ మనం కట్ చేసుకోవాలంటే క్రాసులు జస్ట్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పీస్ వేసి నేనైతే చూపిస్తాను. చూడండి, మనకి చాలా నీట్గా అయితే వచ్చింది కదా. ఫ్రంట్ సైడ్ జాయింట్ వేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చింది. అయితే ఈ విధంగా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మిడిల్ ఏజ్ కాబట్టి, అంటే కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళకి కాబట్టి నార్మల్గా నేనైతే కట్ చేశాను. సరేనా, మనకి మాస్టర్ కటింగ్ లాగా అలా ఏమైతే రాలేదు. ఇక్కడైతే సేఫ్ బెల్ట్ కోసం అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 14.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ తక్కువ చేసి 13.5, అందులో సగానికి నేను మార్క్ చేసుకుంటున్నాను. 13.5కు వచ్చేసి మనకి పావు తక్కువ 7కి అయితే మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా, ఇటు సైడ్ 3.5కి మార్క్ చేసుకుంటున్నా. మనం ప్రతిసారి అయితే అంతే అలానే మార్క్ చేసుకుంటున్నాం కదా. సేఫ్ బెల్ట్ కొద్దిగా క్రాస్ తీసుకొని అలా రౌండ్ తీసేసేయండి, అయిపోయింది అంతే. మనకి క్లాత్ ఎక్కువ మిగలలేదు కాబట్టి ఇందులో నేను ఒక్క సేఫ్ బెల్ట్ అయితే ఇందులో వచ్చింది. మనకి 2 తీసుకున్నాం అనుకోండి, మనకి సేమ్ కలర్ 2 వచ్చాక తర్వాత ఇంకా వేరే కలర్ లోపల వేసేటవి ఇంకా వేరే కలర్ యూజ్ చేసుకునే పర్లేదు. ఇంకా వేరే ముక్కల్లో మనం ఇంకొక సేఫ్ బెల్ట్ కట్ చేసుకుందాం. నడుము పట్టీలు, ఉక్కు పట్టీ అవన్నీ అయితే మనము కట్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియోస్ అయితే ఫార్వర్డ్ అవుతాయి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీ కామెంట్ కింద నా రిప్లై అయితే ఉంటుంది. సరేనా, ఈ విధంగా అయితే చూసుకోండి. మనము ఇప్పుడైతే మనకి సేఫ్ బెల్ట్లు అయితే 2 అయిపోయాయి కదా, హ్యాండ్స్కి జాయింట్స్ ఉంటాయి కదా, ఈ విధంగా నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి చూపించాలి అని. ముఖ్యంగా చెప్పాలంటే పూర్తిగా బిగినర్స్ కోసమే మన ఛానల్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా నేర్చుకునేటప్పుడు ఎన్ని డౌట్స్ ఉంటాయి, అన్ని డౌట్స్కి ఈ మన ఛానల్లో అయితే ఆన్సర్లు అయితే ఉంటాయి. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ మనం నడుము పట్టి అయితే కట్ చేసుకుందాము. నేనైతే ఇదైతే స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు, ఓన్లీ కటింగ్ వరకే. మనకు ఫాస్ట్గా కట్ చేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి కటింగ్ వరకు అయితే చూపిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. అక్కడ క్రాస్ ఉంది కాబట్టి కొద్దిగా మనం కట్ చేయడమే కాదు, కటింగ్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా క్రాసులు ఉంటే కట్ చేసుకోవాలి. అలానే స్టిచ్ చేయడంలో కూడా బోలెడన్ని టిప్స్తో అయితే ఇంతకుముందు వీడియోలో మన పాత ఛానల్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి. స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్ చేసే ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపించాను, వివరించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.